మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత భారీ అంచనాల నడుమ రాంచరణ్ నుంచి వచ్చిన ఆరెంజ్ మూవీ అంచనాలను అందుకోవడంలో విఫలమైన కూడా సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇంతటి సెన్సిబుల్, కన్ఫ్యూజన్ లవ్ స్టోరీ కొందరికి అర్థం కాక బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. అప్పుడు ప్రేమ కొద్ది కాలమే బాగుంటుంది అన్న కాన్సెప్ట్ను అప్పట్లో ఎక్కించుకులేదు. కాని ఇప్పుడున్న ట్రెండ్కు సరిపోయే సినిమానే ఇది. అందుకే ఆరెంజ్ మూవీని రిలీజ్ చేస్తూ ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నారు. ఇక ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం కానుకగా మళ్లీ రిలీజ్కి వచ్చింది. మళ్లీ ఈ సినిమాకు కొత్త మూవీ లైలా కంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని చెప్పవచ్చు. సీటులో ఒక్కడు కూడా కూర్చోడం లేదు. అందరూ ఎగిరి డాన్సులు వేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల అయితే పాటలు వచ్చినప్పుడు ఆడియో మ్యూట్ చేసి థియేటర్లోని ఆడియన్సే ఆ పాటలకు కోరస్ ఇస్తున్నారు. ఆరెంజ్ మేనియాను తట్టుకోవడం చాలా కష్టంగా మారేట్టుంది. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఆరెంజ్ హవానే కనిపిస్తోంది. ఆరెంజ్ పాటలు ఎవర్ గ్రీన్ అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. భాస్కర్ క్లైమాక్స్ విషయంలో కాస్త జాగ్రత్త పడి ఉంటే ఈ మూవీ అప్పుడే రికార్డులు క్రియేట్ చేసేదేమో. అయినా ఇప్పటికీ ఈ మూవీని లవర్స్, యూత్ మాత్రం ఎప్పటికీ సెలబ్రేట్ చేసుకునే ఓ కల్ట్ క్లాసిక్లా మాత్రం నిలిచిపోయిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.